ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. స్వామివారి సేవలో పాల్గొనడం అనేది ప్రతి భక్తుడి జీవితకాల కల. ఈరోజు ఈ వీడియోలో మా తిరుమల శ్రీవారి సేవ మొదటి రోజు అనుభవాన్ని మీతో పంచుకోబోతున్నాను. ఆల్రెడీ సేవకి టికెట్స్ దొరికిన వాళ్ళకి ఎటువంటి అనుమానాలున్నా కింద కామెంట్స్లో అడగండి. ప్రస్తుతం మేము ఇక్కడ సదన్లో ఉన్నాం కాబట్టి వీళ్ళని డైరెక్ట్గా అడిగి మీ డౌట్స్ని క్లారిఫై చేస్తాను. మాకు జూన్ 11, 2026 నుంచి జూన్ 17, 2026 వరకు శ్రీవారి సేవ టికెట్లు లభించాయి. దీనికోసం మేము విశాఖపట్నం నుంచి రేణిగుంట వరకు ట్రైన్ టికెట్స్ బుక్ చేసుకున్నాము. రేణిగుంటలో దిగిన తర్వాత అక్కడి నుంచి తిరుపతి చేరుకోవడానికి ట్రైన్ ఎక్కాము. తిరుపతి నుంచి తిరుమల కొండపైకి జీప్ ఎక్కాము. మాకు ఇచ్చిన టికెట్లో రిపోర్టింగ్ టైం జూన్ 11 ఆఫ్టర్నూన్ 12 అని ఉంది. అయితే ఒకవేళ మనకి లేట్ అయినా కానీ కంగారు పడక్కర్లేదండి. మధ్యాహ్నం 4 తర్వాత రిపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది అయితే 6కి కూడా రిపోర్ట్ చేశాము అని మాకు తర్వాత చెప్పారు. తర్వాత మమ్మల్ని కిందన ఒక హాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ సేవకులకి డూస్ అండ్ డోంట్స్ అంటూ క్లియర్గా చెప్పారు. తర్వాత స్పెషల్ సేవల కోసం లక్కీ డిప్ తీశారు. అయితే అందులో మాకు ఎలాంటి లక్కీ ఛాన్స్ రాలేదు. మాకు క్యూ లైన్లో భక్తులకి ఆహారం, నీళ్లు, మజ్జిగ సరఫరా చేసే డ్యూటీ ఇచ్చారు. మీటింగ్ అయిపోయిన తర్వాత మాకు టైం దొరికింది. ఖాళీగా ఉండడం ఎందుకని అక్కడ వాళ్ళని ఏదైనా సేవ ఉంటే చెప్పండి అని అడిగాము. వాళ్ళు భక్తులకి శ్రీగంధం బొట్లు పెట్టమని చెప్పారు. సో మేము అలా సరదాగా ఫస్ట్ డే భక్తులందరికీ బొట్లు పెట్టాము. ఆ తర్వాత నైట్కి డిన్నర్ చేసేసిన తర్వాత రూమ్కి వచ్చేసాము. మా డ్యూటీ టైమింగ్స్ మార్నింగ్ 11 నుంచి ఈవినింగ్ 5 వరకు. క్యూ లైన్లో అలసిపోయిన భక్తులకి మేము ఆ రోజు నీళ్లు, మజ్జిగ, ఫుడ్ అంతా సప్లై చేసాము. సాయంత్రం 5కి డ్యూటీ అయిపోయిన తర్వాత సదన్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి బట్టలు మార్చేసుకుని ఇంకా శ్రీవారి మాడవీధుల్లోకి వచ్చామండి. ఇంకా 9 వరకు మేము అలా మాడవీధుల్లో తిరిగాము. ఇదండి మా ఫస్ట్ డే తిరుమల శ్రీవారి సేవ అనుభవం. ఇంకా రేపు ఎలాంటి ఎక్స్పీరియన్సెస్ అయ్యాయో మళ్ళీ వీడియోలో మీకు తెలియచేస్తాను. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఓం నమో వెంకటేశాయ.